హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో తంబకాయలతో పులుసు తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి మార్కెట్లో దొరకవు, సీజనల్గా మాత్రమే దొరుకుతాయి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మా ఏరియాలో అయితే వీటిని తంబకాయలు అంటాము, కొన్ని ఏరియాస్లో చెమ్మకాయలు అంటారంట. మొన్న షార్ట్ వీడియోకి కామెంట్ అయితే చేశారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదా, ఇవి కాస్త ముదిరినవి. లేతగా ఉన్నప్పుడైతే తాలింపు అవి చేసుకుంటే బాగుంటాయి. ఇవి కొంచెం ముదిరాయి కాబట్టి కొంచెం పీచు పట్టి ఉంటుంది. ఇవి పులుసుకైతే బాగుంటాయండి, అందుకే నేను వీటితో పులుసు చేస్తున్నాను. ఇలా ఉంటే తాలింపుకు బాగుంటాయి. ఇలా ముదిరినాయి కాబట్టి పులుసు పెడుతున్నాను. చూస్తున్నారా, ఒక్క కాయ మాత్రమే లేతగా ఉంది, కొరవన్నీ కొంచెం పీచు పట్టినాయి. ఇక దీనికోసం రెండు పచ్చిమిర్చికి తీసుకున్నాను. తర్వాత 2 ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఆనియన్స్ తర్వాత 3 టమోటాస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ నీట్గా తరుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇక తంబకాయలను కూడా ఇలా పీచు తీసుకోవాలండి. వీటికి చిక్కుడుకాయలకు ఉంటుంది కదా మనకు సైడ్స్ పీచు, అలా పీచు ఉంటుంది. ఈ పీచు అంతటిని నీట్గా తీసేసుకోవాలి. బాగా లేతకాయలకైతే ఈ పీచు రాదు, చాలా తక్కువ వస్తుంది. ఇవి కాస్త ముదిరినాయి కాబట్టి కొంచెం పీచు పట్టింది. అదంతా ఇలా నీట్గా తీసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. వీటిని నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తాలింపుకైతే సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. పులుసు కాబట్టి కొంచెం పెద్దగానే తరుక్కోవచ్చు. నేనైతే కొంచెం సన్నగా అట్లా తరిగాను, త్వరగా ఉడికిపోతాయని. ఇలా అన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవి సీజనల్గా మాత్రమే దొరుకుతాయి కాబట్టి మంచిగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు ఈ సీజన్లో దొరికినప్పుడు వీటితో ఇలా కూరలు చేసుకొని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ పర్పస్ బాగా పనిచేస్తాయి. సీజనల్ ఐటమ్స్లో మంచి విటమిన్స్ కూడా వస్తాయి కదా, దొరికినప్పుడు ఇలా యూస్ చేసుకోవాలి. ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి, మళ్ళీ ఇవి దొరకవు. మన ఏరియాలో చాలా తక్కువే దొరుకుతాయి, మార్కెట్లో అయితే అస్సలు దొరకవు. చాలామందికి తెలియకపోవచ్చు కూడా. అన్నీ ఇలా ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను. ఇలాగే అన్నీ కట్ చేసేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని కాయలు కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి ఇవన్నీ వేసుకొని వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలి. వీటిపైన ఉండే దుమ్ము అది పోయేలాగా మంచిగా కడుక్కొని మునిగే వరకు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని కాసింత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. మనం చిక్కుడుకాయలు అవి బీన్స్ చిక్కుడుకాయ అవి ఉడికించుకున్నట్లాగానే అవి ఉడికే లోపు టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి ఇలా చితక్కొట్టుకొని వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమోటాలు, అవి కూడా ఇందులో వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గాలి. ఇవన్నీ బాగా మగ్గేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, త్వరగా మగ్గిపోతుందని. మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి. చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయో. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కలుపుకొని ఇందులో ఇంగువ వేసుకుంటున్నాను. పులుసులో ఇంగువ వేసుకుంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం మీ రుచికి సరిపడినంత వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ కారం అయితే నాకు సరిపోయింది. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న తంబకాయ ముక్కల్ని కూడా ఇలా గట్టిగా నీళ్లు పిండేసుకొని వేసుకోవాలి. తాలింపులకి వాటికి మనం నీళ్లు పిండేసుకొని వేసుకుంటాం కదా, అలాగే ఇలా గట్టిగా నీళ్లు పిండేసుకొని వేసుకుంటే ఈ మనం వేసిన పోపులోని ఉప్పు కారం అంతా మంచిగా పీల్చుకుంటాయి. నీళ్ళతోటి అలాగే వేస్తే చప్పగా ఉంటాయండి. మనం వేసిన ఉప్పు కారము అవి అంతా పీల్చుకోవు, ఆల్రెడీ వాటిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా గట్టిగా పిండేసుకొని వేసుకుంటే ఈ తడిని పీల్చుకొని బాగా ఉంటుంది.
తర్వాత వీటిని కూడా ఇలా బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకొని ఒక నిమిషం పాటు. తర్వాత ఇందులో కొంచెం చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని జ్యూస్ తీసుకొని వేసుకున్నాను. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఇందాక పోపు మగ్గడం కోసం మాత్రమే కదా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు మిగిలిన వాటికి కూడా సరిపోయేంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో నేను పులుసు మసాలా పౌడర్ అండి, అంటే మనం చేపల కూరలకి యూస్ చేస్తాం కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇలాచి, లవంగాలు అలాంటివన్నీ వేసి అలాగే పౌడర్ కలిపి పెట్టుకుంటాను. ఇది పులుసు కూరల్లోకి చాలా బాగుంటుంది. అది కూడా ఒక స్పూన్ అయితే వేసాను. తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఇలా పులుసు వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా తంబకాయలు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ. నిజంగా చాలా బాగుంది. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.